హలో మా బ్రోస్, ఆల్రెడీ లాస్ట్ షార్ట్ వీడియోస్ లో చూసారు కదా, రామాలయం మంచి అయితే జరుగుతుంది. ఊర్లో వాళ్ళు ఎవ్వరు రాకుండానే మేమే ఫస్ట్ వెళ్ళాం కాబట్టి పంతులు గారు అందరూ కలిపి మాకైతే పనులు చెప్పడం స్టార్ట్ చేశారు. ఊర్లో ఉన్న వాళ్ళు ఎంత పుణ్యం చేసుకున్నారో మాకు తెలియదు, కానీ మేమైతే చాలా హెల్ప్ చేసాం. అలా చేస్తూనే ఉన్నాం ఉన్నంతసేపు. మమ్మీ అయితే ఒక 7 వరకు ఇంటికి వెళ్ళిపోయారు. మళ్ళీ డాడీకి ఫుడ్ అవన్నీ పెట్టాలని చెప్పి నేనైతే నైట్ అక్కడే ఉండిపోయా. అసలు ఇదైతే మా ప్లాన్ లోనే లేదు. ఇదైతే ఉన్న దిక్కులన్నిటికి పూజతో స్టార్ట్ చేశారనమాట. చాలా బాగా చేశారు. అదైతే లాస్ట్ వీడియోలో చూసారు కదా, స్వామివారి విగ్రహాలన్నిటిని నీటిలో పెట్టేశారు. తర్వాత అయితే వాటిని వేరే ప్లేస్ కి షిఫ్ట్ చేశాక ఇక్కడైతే మండపం వేశారనమాట. మండపంలో అయితే ఒకదాని మీద ఒకటి నువ్వులు, మినుములు, పెసలు అలా లేయర్స్ కింద వేసి అన్ని అరేంజ్ చేసి స్వామివారి విగ్రహాలు అయితే తీసుకొచ్చి పెట్టేశారు. విగ్రహాలకి అయితే పూలు పళ్ళు చక్కగా అన్ని అలంకరించి తర్వాత అయితే కూడా స్టార్ట్ చేసేసారు. ఒక 3-4 పంతులు అందరూ కలిపి ఒకసారి మంత్రం చెప్తుంటే చాలా బాగుంది వినడానికి. చేతులకు చూడండి ఎంత పసుపు అయిపోయిందో, అలా పసుపు రాస్తానే